చెప్పండి అన్న, మరి ఎట్లా అనిపిస్తుంది 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉన్నది? మరి ఇప్పుడు జుబ్లీస్లో ఎన్నికలు కూడా వచ్చినాయి, మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు? ప్రజలు మాత్రము మాగంటి సునీత మేడం సైడే ఉన్నారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు కంటిన్యూ విజయం సాధించిండు. ఒకసారి ఏమో టీడీపీ నుంచి గెలిచిండు. టీడీపీ నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయిండు. బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఆయన అభివృద్ధి అంటే ఈ రోడ్ అంతా ఆయన వేసాడు సార్. పైనుంచి జెండా కట్ట నుంచి చూస్తే కింది వరకు ఈ సార్ వేసిన రోడే. తర్వాత ఇక్కడ అన్ని చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్. వాళ్ళకు ప్లే గ్రౌండ్, అసలు ఏ స్కూల్కు ప్లే గ్రౌండ్ లేదు. ఆయన ఈ మాగంటి గోపీనాథ్ సార్ వచ్చిన తర్వాత అది గవర్నమెంట్ ప్లేస్ని ఏం చేసినంటే అదంతా మొత్తం చాలా లోతుండే ఆ ప్లేస్ను మొత్తం పొడికి అది మొత్తం క్లోజ్ చేసి ఇచ్చి ప్లే గ్రౌండ్ చేసిండు పిల్లలందరికీ. ఇప్పుడు సండే కానీ సాటర్డే కానీ పండుగలు కానీ ఏదైనా వచ్చినంటే పిల్లలందరూ అన్ననే క్రికెట్ కానీ అన్నీ ఆడుకుంటుండ్రు. చిన్నవంత అసలు ఇక్కడ ఈ ఎస్పీఐస్లో అసలు పార్కు లేదు. అసలు పార్కు లేకున్నా కానీ సార్ ఏం చేసిండంటే అందరు పొద్దున్నే 5 గంటలకు 4 గంటలకు 6 గంటలకు 7 గంటలకు అందరూ వాకింగ్ చేస్తుండ్రు. అట్లాంటి ప్లేసు సాయంత్రం ఆగానే వాకింగ్ చేస్తుండ్రు. నెక్స్ట్ మెయిన్ అంటే కొద్దిగా ఇక్కడ 4 రోజులకు ఒకసారి వాటర్ వచ్చేది. ఈ మన ఎమ్మెల్యే గోపీనాథ్ సాబ్ ఏం చేసిండంటే పెద్ద వాటర్ బాటిల్ కట్టించాడు, పెద్దది, చాలా పెద్దది. ఇప్పుడు మాకు ఇంతకుముందు 4 రోజులకు ఒకసారి వచ్చేది, ఇప్పుడు డే బై డే వాటర్ వస్తుంది. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. దీనివల్ల సార్ మంచిగా చేసిండు. 100% సునీత మేడం వచ్చే ఛాన్సెస్ ఉంది. సునీత మేడం వస్తుంది, దీనికి తిరుగులేదు. ఇక్కడ నవీన్ యాదవ్ అంటుండు, నేను లోకల్ కాబట్టి చిన్నప్పటి నుంచి నేను ఇక్కడనే ఉన్నా, మా పూర్వీకులు ఇక్కడనే ఉన్నారు కాబట్టి మేము లోకల్ కాబట్టి మేమే గెలిచే ఆస్కారం ఉన్నది, కొన్ని వేల ఓట్లతో గెలవబోతున్నా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వడం నాకు ఒక గర్వకారం, దాన్ని గెలిపించుకొనే నేను పోతాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక నవీన్ అన్న అంటే చిన్నగా ఉన్నప్పటి ఉన్నాడు, వాస్తవమే ఉన్నాడు, లోకల్ ఇక్కడ ఉన్నాడు. కానీ సునీతమ్మ మీద అభిమానం ఎక్కువైంది పబ్లిక్ చేసిన కార్యక్రమం. అంటే ఇప్పుడు ఆ నవీన్ అన్న మంచోడే కానీ వ్యక్తిగతంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తలేదు, కొన్ని ఇస్తుంది కొన్ని ఇస్తలేదు. అయితే తులం బంగారం అయితే మొత్తానికి దాన్ని జాడడం లేదు, దాన్ని తులం బంగారం లేదు. ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తామన్నా రుణమాఫీ కాలేదు. మళ్ళీ దళిత బంధు కూడా అది ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మీరు అన్నట్లు 10 లక్షలు ఇస్తే వాళ్ళు 12 లక్షలు ఇస్తామన్నారు కదా. అది మొత్తమే లేదు. రాజీవ్ యువ వికాస్ అని పెట్టిండ్రు, రాజీవ్ వికాస్ అని పెట్టిండ్రు. మొత్తం అందరూ దాన్ని మొత్తం అన్నీ చేసుకున్నారు అంతా. కొంతమంది అందరూ అప్లికేషన్ పెట్టుకుని చాలా మంది ఏదో అమౌంట్ వస్తుంది అని ఎవరికి ఏం రాలే. ఇంత రాజీవ్ వికాస్ ఎవరికి ఒక రాలే, ఇంతవరకు రాలే. మంత్రులు కూడా కామెంట్ చేస్తున్నారు, ఆమె ఏడుపు కేవలం ఓట్ల కోసమే అని చెప్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకుంటే దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఇది వాస్తవమేనా? లేదు. ఇప్పుడు ఎవరికైనా ఎమ్మెల్యే సభ చనిపోయి 6 నెలలు కూడా కాలేదు, 2 నెలలే అవుతుంది. 2 నెలలు చనిపోయినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది. మేడము ఆమె ఇంట్లోకించి బయటకు కాలు పెట్టలేదు. ఇప్పుడు భర్త చనిపోయిండు కాబట్టి వచ్చిండు బయటకు. అంత పబ్లిక్ చూడగానే అందరూ ఏడ్చి హరీష్ రావు ఏడ్చిండు. మాకు కూడా ఏడుపు వచ్చింది, ఆమె మాట్లాడే బట్టి మాకు కూడా ఏడుపు వచ్చింది. దాన్ని వాళ్ళు వేరే రకంగా అనుకుంటే అది వాళ్ళకే వదిలేయాలి, మనం వాళ్ళ గురించి ఇంకా టాపిక్ తీయద్దు. అది ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది మరి మీ అభ్యర్థి? ఒక 20-25 ఓట్లతో ఈజీ 100% గెలిచే ఛాన్సెస్ ఉంది. 25 ఓట్ల పైనే, తక్కువైతే కాదు. థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలను? జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఏంది, బీఆర్ఎస్ విజయం ఇది. అంటే ఇక్కడ పార్టీలు పోటీ చేస్తున్నాయన్న. కాంగ్రెస్ విజయం అని చెప్తున్నాగా నేను. జూబ్లీహిల్స్ అంటేనే బీఆర్ఎస్. ఏంది మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లోకల్ అని చెప్తున్నారు. ఆయన లోకల్ కాబట్టి యూత్ మీలాగా యంగ్ డైనామిక్ అయిన యూత్ ఫాలోయింగ్ బాగా ఉంది, ఆయన గెలుస్తాడు అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? లోకల్ అయ్యి ఉండొచ్చు కానీ 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇచ్చిన హామీలన్నీ కూడా ఏది చేయలే. 426 అంటే హిందీలో 420 అంటారు. 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది. ఏ గ్యారంటీ లేదు ఇప్పటివరకు. 420 హామీలు ఏమి లేవు. క్యాండిడేట్ మంచిగా ఉండొచ్చు కానీ పార్టీ మాత్రం ఫెయిల్ అయింది. అంటే ముఖ్యమంత్రి మీరు అన్నట్లుగా ప్రెస్టేజ్కి సవాల్ తీసుకుంటున్నాడు ఈ ఎలక్షన్. అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అంతా కాంగ్రెస్ జెండా పట్టుకున్నా కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ను ఎక్కడ గెలవకుండా చేశారు. కాబట్టి జూబ్లీహిల్స్లో ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది కాబట్టి
ఇక్కడ నుంచి జెండా ఎగిరేయాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఆయన ప్రెస్టేజ్గా సవాల్ తీసుకుంటున్నాడు. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే విధంగా ప్రజలు మా వైపే ఉన్నారు, మా 6 గ్యారంటీలు పనిచేస్తున్నాయి కాబట్టి అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి ఇట్లా అంటున్నాడు, మరి దీన్ని ఎట్లా చూస్తాను? చాలా విద్యావంతులు ఉంటారు ఇక్కడ, అభివృద్ధికి పట్టం కట్టిరు. గత ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో అభివృద్ధి అంటే ఏందో హైదరాబాద్ చేసి చూపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసిన అభివృద్ధికి వాళ్ళు పట్టం కట్టిరు. సరే, ఆయన అనుకుంటుండొచ్చు, ఆయన ధీమా ఉండొచ్చు, కానీ ఈ ప్రజలందరికీ తెలుసు వచ్చి 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఏ విధంగా చేస్తున్నా అనేది. హైదరాబాద్ ఇంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. గత 50-60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ హైదరాబాద్కి ఏమాత్రం చేయలే. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రపంచంలోనే తెలంగాణ అంటే ఒక నెంబర్ 1 చేసినటువంటి కేసీఆర్ గారికే పట్టం కడతారు మళ్ళీ. థ్యాంక్ యూ.